హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం గుమ్మడికాయ రైస్ తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లో మధ్య మధ్యలో గుమ్మడికాయ సాఫ్ట్గా తగులుతూ చాలా బాగుంటుంది తినడానికి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఫ్రోజన్ బఠానీ, ఫ్రెష్ బఠానీ వేసుకొని సన్నగా కట్ చేసి పైన పొట్టు మొత్తం తీసేసిన గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి. గుమ్మడికాయ మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గుమ్మడికాయ బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించి చల్లార్చిన రైస్ని వేసుకోవాలి. పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఇన్స్టెంట్గా స్పెషల్గా రైస్ చేయాలనిపించినప్పుడు మొత్తం కలిసే విధంగా ట్రై చేయండి. లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. గుమ్మడికాయ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.